ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ యుద్ధ నౌకలు లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా టెహ్రాన్తో సహా ఇస్ఫహాన్ నగరంలో వైమానిక సామర్థ్యాలు, మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సెంట్రల్ టెహ్రాన్లో ఖమేనీ కోసం నిర్మించిన బంకర్ను ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. 15వ విడత వైమానిక దాడులు చేసినట్లు వెల్లడించింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ఇరాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సేనల దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. టెహ్రాన్లోని యూనివర్సిటీ, ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, నివాస ప్రాంతాలతో పాటు ఇస్ఫహాన్ సెంట్రల్ సిటీపై పెద్ద ఎత్తున దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ కోసం నిర్మించిన అండర్ గ్రౌండ్ బంకర్ను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇందులో 50 యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు పేర్కొంది. ఆ బంకర్ సెంట్రల్ టెహ్రాన్ వీధుల గుండా విస్తరించున్నట్లు తెలిపింది. ఖమేనీ హత్య తర్వాత సీనియర్ అధికారులు ఆ బంకర్ను ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్కు చెందిన 6 బ్యాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, 3 అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ వైమానిక సామర్థ్యం, క్షిపణి లాంచర్లు దాదాపు ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఇవాళ 15వ విడత వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. ఇరాన్ యుద్ధ నౌకలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకను ధ్వంసం చేసింది. యుద్ధ నౌక మంటల్లో చిక్కుకున్న వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. B-52 బాంబర్లతో ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులు, కమాండ్, కంట్రోల్ పోస్టులను ధ్వంసం చేసినట్లు తెలిపింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్షీణిస్తోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. ఇరాన్పై దాడులు నాటకీయంగా పెరుగుతున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. లెబనాన్లోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగాయి. రాజధాని బీరుట్ సహా దక్షిణ, తూర్పు లెబనాన్లోని పలు పట్టణాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించిన ఐడిఎఫ్ హెజ్బొల్లాకు చెందిన భవనాలను నేలమట్టం చేసింది. 15కు పైగా వైమానిక దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా ప్రకటించింది. ఇప్పటి వరకు 123 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్దం నేపథ్యంలో లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం ప్రపంచ దేశాల సాయం కోరారు. దాడుల కారణంగా తమ ప్రజలు భారీగా తరలిపోతుండటం వల్ల మానవతా సంక్షోభం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి ఇజ్రాయెల్, హెజ్బొల్లా కారణమని ఆరోపించారు. ఇజ్రాయెల్ దాడులను ఆపటానికి, మౌలిక సదుపాయాల రక్షణకు తమకు సాయం అందించాలని దౌత్యవేత్తలకు లెబనాన్ ప్రధాని సలాం విజ్ఞప్తి చేశారు. గోలన్ హైట్స్ లోని సైనిక క్యాంప్తో పాటు హైఫా నగరంలోని ఇజ్రాయెల్ నౌకా స్థావరంపై దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఐడిఎఫ్ పైన దాడులు చేసినట్లు పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయెల్ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెజ్బొల్లా మిలిటెంట్లు సూచించారు. లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన మిలిటరీ దాడుల్లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి కుమారుడు సహా సైనికులు గాయపడినట్లు ఇజ్రాయెల్ రేడియో ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సిరాజ్ నగరంలో 20 మంది మృతి చెందినట్లు ఫార్స్ డిప్యూటీ గవర్నర్ ప్రకటించారు. యుద్దం మొదలైన నాటి నుంచి పశ్చిమాసియాలో ఇప్పటి వరకు సుమారు 200 మంది పిల్లలు మృతి చెందారని యూనిసెఫ్ తెలిపింది.